వీడితో ఒక్కరోజు కాదు ఒక్క గంట గడిపి చూడండి. లేలేత వయసులో వాడు అనుభవించే నరకమేంటో అర్థమవుతుంది. అసలు వీడు ఎలా బతుకుతాడా అనిపిస్తుంది. అయ్యో, చివరిదాకా వీడిలాగే బతకాలా అన్న ఆవేదన కూడా కలుగుతుంది. అవును, వీడు పుట్టుకతో వృద్ధుడు. వీణ్ణిలాగే వదిలేస్తే రేపు 40-50 ఏళ్లు దాటి వయసుకు వార్ధక్యం వచ్చినా మనసుకు మాటకు మాత్రం ఇలా పిల్లవాడిలాగే ఉండిపోతాడు. వీణ్ణి ఆక్రమించుకున్న మహమ్మారి పేరు ఆటిజం. మెదడు ఎదుగుదలను అడ్డుకునే ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. 3 ఏళ్ల వయసు లోపలే ఆటిజం రోగస్తుడి దురదృష్ట జాతకం బయటపడిపోతుంది. మనకు తెలిసి బతికిన నాళ్ళు బాధ పెట్టే ఒకే ఒక్క వ్యాధి ఆటిజం. ప్రతి 88 మందిలో కనీసం ఒకరు ఈ మూగ వ్యాధికి దొరికిపోతున్నారు. ఆటిజం అనేది ఒక మానసిక స్థితి. ఆటిజం గురైన పిల్లలు జనరల్గా సోషలైజేషన్ స్కిల్స్లో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కమ్యూనికేషన్ డిజార్డర్ అని కూడా చెప్తారు. ప్రధానంగా సోషలైజేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆటిజం ఉన్న పిల్లలు. అంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే ప్రధానంగా వీళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వరు ముందు. అంటే నలుగురిలోనూ కలిసి మాట్లాడడము, నలుగురితోనూ ఆడుకోవడము, నలుగురిలోనూ పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ లోకంలో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. అట్లాగే పేరు పెట్టి పిలవంగానే వెంటనే స్పందించకపోవడము, తనలో తానే మాట్లాడుకోవడము, అనవసరంగా నవ్వడము, ఏడవటము, రెస్ట్లెస్గా మూవ్ అవ్వడము, ఇట్లాంటి బిహేవియర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనము డాక్టర్కి చూపించవచ్చు. అలాగే సైకాట్రిస్ట్ రిఫరెన్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఆటిజం ఉంది లేదే అనేది అసెస్మెంట్ ద్వారా వాళ్ళు చేస్తారు. DSM-4 అనే అసెస్మెంట్ టూల్స్ ఉంటాయి వాళ్ళకి. వాటిని బట్టి వాళ్ళు డయాగ్నోసిస్ ఉంది లేదే అనేది పిల్లలకి చెప్తారు. తోటి పిల్లలందరితో కలిసి బయటికెళ్ళి ఆడుకుంటారు, మ్యూజిక్ వింటారు, డాన్స్ చేస్తారు, బల్ల మీద దుమ్ము తుడుస్తారు. కానీ వీళ్ళ నడత, మాట తీరు మాత్రం పరిసరాలకు, పరిస్థితులకు విరుద్ధంగా, విభిన్నంగా కనిపిస్తుంది. తమకు తోచిందాన్ని వ్యక్తపరచడం తెలీదు. ఇతరులతో సహచర్యాన్ని పెంచుకోలేరు, కొత్తగా బంధాల్ని ఏర్పరచుకోలేరు. పసిపిల్లల జీవన గమనాన్ని ఆజన్మాంతం శాసించే ఈ డిజార్డర్ని ఆర్డర్లో పెట్టుకోవచ్చా? ఆటిజంతో పుట్టిన ఒక బిడ్డకు తల్లిగా తను పడ్డ ఆవేదన ఇంకో తల్లికి రాకూడదన్న తపనతో ఆటిజంకు వ్యతిరేకంగా సంకల్పం కట్టుకున్న శారదారామ్నే అడుగుదాం రండి. ఆర్ఎం ఆర్గనైజేషన్ ఫర్ ఆటిజం అనేది ఇది ఒక పేరెంటల్ ఆర్గనైజేషన్ అండి. దీన్ని నేను 2010లో స్టార్ట్ చేశాను. బేసిక్గా నాది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. మా పాపకి ఈ సమస్య ఉంది. తనకి 2000 బార్న్ యాక్చువల్గా. అప్పట్లో ఆటిజం అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు సర్వీసెస్ ఎక్కడా మనకి దొరికేవి కాదు. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు కూడా హైదరాబాద్లో కూడా నాకు ఏ స్కూల్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేకపోయినవి. అప్పుడు సరిగ్గా ఆటిజం అంటే ఏంటి, ఆటిజం గురయ్యాక పాప పరిస్థితి ఎట్లా ఉంటుంది, పాప కానీ బాబు కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనమేం చేయాలి అన్న దాంట్లో అసలు అవగాహన అయితే ఉండేది కాదు. మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ ఫర్ ఆటిజం అనే సంస్థలో, సో పేరెంట్స్కి ఎక్కువ ఇందులో ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంటే, ఇది ఒక టోటల్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఒక టీచరు, ఒక మదరు, ఫాదరు, ఇంట్లో ఉన్న తోబుట్టువులు, చుట్టుపక్కల సమాజం అందరూ అర్థం చేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది. కానీ ఇక్కడ కావాల్సింది జాలి కాదు, గేలి కూడా కాదు. మందులతో నయం కాని వీళ్ళ జబ్బుని మనస్సులతో దారికి తెచ్చుకోవచ్చన్న ఇంగితాన్ని ప్రదర్శించాలి. ఆటిజం పీడితులకంటూ ప్రత్యేకించి చికిత్సా పద్ధతులు కానీ మందులు కానీ ఇప్పటి వరకు లేవు. కాబట్టి మన మాటలు, మన చేతలతో మాత్రమే ఈ రుగ్మత నుంచి వీళ్లకు విముక్తి కల్పించడమే మనకు మిగిలిన ఒకే ఒక్క దారి. వీళ్ళు బాగా చదువుతారు, మిగతా వాళ్ళకంటే బాగా రాయగలుగుతారు,
తర్ఫీదునిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు కూడా. మిగతా వాళ్లతో కలిసిపోవడం ఒక్కటే వీళ్లకు తెలీదు. అందుకే ఆటిజం అనేది పెద్దగా కనిపించే చిన్న జబ్బు, చిన్నగా అనిపించే పెద్ద జబ్బు కూడా. కానీ నిర్లక్ష్యపరిస్తే మాత్రం దాని ఫలితం జీవిత ఖైదే. ఎలా అంటే సౌండ్స్కి అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించకపోవచ్చు. ఎవరైనా పట్టుకుంటే అస్సలు ఇష్టపడకపోవచ్చు, లేకపోతే విపరీతంగా పట్టుకోవచ్చు. అంటే హైపర్గా ఉంటారు, హైపోగా కూడా ఉంటారు వాళ్ళ సెన్సరీ ఇష్యూస్. సో దానికి ఆక్యుపేషనల్ థెరపీ అట్లాంటివి, ఇంకా స్పీచ్ థెరపీ కూడా. మంచి స్పీచ్ థెరపిస్ట్, ఆటిజం అంటే అవగాహన ఉన్న స్పీచ్ థెరపిస్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మాటలు వచ్చిన పిల్లలు ఉంటారు, రాని పిల్లలు ఉంటారు. ఇక్కడ మాటలు మాట్లాడడం అనేది ప్రధానమైన కాదు. ఆటిజం పిల్లల్లో ఏంటంటే భావ వ్యక్తీకరణ సమస్యలు ఉంటాయి. అంటే మాటలు వచ్చినా కూడా ఎట్లా మాట్లాడాలి, నలుగురిలోనూ సందర్భానుసారంగా ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న దాంట్లో వాళ్ళు లోపాలు ఎదుర్కొంటారు. రక్తపోటు, మధుమేహం లాంటివన్నీ మన జీవితంలో విడిభాగాలుగా మారిపోయినట్లే ఈ ఆటిజం కూడా మనిషిని అంటిపెట్టుకుని మనిషి వెంటే నడిచే ఒక జీవన విధానం. తగ్గుతూ పెరుగుతూ అడపాదడపా ఆసుపత్రి పాలు చేసే షుగర్ లెవెల్స్ లాగే ఈ ఆటిజం కూడా కనిపించి కనిపించని ఒక ప్రియమైన శత్రువు లాంటిది. అంతే తప్ప అదేదో మనిషిని మింగేసే మహమ్మారి కాదన్నది మాత్రం మనం గ్రహించాల్సిన ప్రాథమిక విషయం. ఆటిజం పిల్లలకి ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళు ఇతరులకి ప్రాబ్లం కాదు. మనం అర్థం చేసుకుంటే మన చుట్టూ సమాజంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్, డిఫరెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఉన్నాయి. కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు, పొట్టిగా పొడుగ్గా. ఇలాగే ఆటిజం తోటి పుట్టిన పిల్లలు వీళ్ళందరూ. మనం ఎంకరేజింగ్గా సపోర్టివ్గా ఉంటే ఫ్యామిలీ నుంచి మొదలవ్వాలి ఆ సపోర్ట్. ఎప్పుడు కూడా పిల్లల్ని ఒక ప్రాబ్లమేటిక్గా మనం ప్రజెంట్ చేసుకోకూడదు. వీళ్ళు ఒక డిఫరెంట్ అని ప్రజెంట్ చేసుకుంటే సమాజం కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది. మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆటిజం కూడా ఒక సమస్య. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని కూడా మనం గుర్తించగలిగితే సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి వాళ్ళకి. ప్రధానంగా ఎవరైనా సరే ఇంప్రూవ్ అవుతారు అప్పుడు. శరీరంలో కాలో చెయ్యో పని చెయ్యనంత మాత్రాన ఒక అంగవికలుడు అంటరాని వాడు కాడు. ఇక్కడ ఆటిజం పేషెంట్ కూడా అంతే. ఇతడిని మనలో ఒకడిగా భావించుకున్నప్పుడు, అతడు కలిసిపోకపోయినా మనమే కలుపుకుపోయినప్పుడు, మనసారా కావలించుకున్నప్పుడు ఆటిజం అనేది ఒక జబ్బు కాదు. ఆటిజం పేషెంట్ ఒక రోగి కాబోడు.